ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో తెలుగు అమ్మాయి. ఈరోజు మాకు సండే, సో అందరు ఫ్రీగా ఉంటారు, బయటికి వెళ్ళాలని అనుకుంటున్నాము. సో లంచ్ చేసిన తర్వాత లిబర్టీ స్టేట్ పార్క్కి వెళ్తాము. దాని తర్వాత ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాము. ఆ ప్లేస్ అంటే నాకు చాలా స్పెషల్. సో ఈ డే ఎలా గడుస్తుందో ఈ వీడియోలో చూద్దాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం అవుతుంది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే కొంచెమే దోసపిండి మిగిలిండే 2 days బ్యాక్ చేసింది. అయితే అందులో కొంచెం రాగి పిండి కలిపి వాటర్ కలిపి పక్కన పెట్టాను, కొంచెం నానితే బాగా వస్తాయని. దాని తర్వాత పీనట్ చట్నీ చేసుకున్న తర్వాత రాగి దోశ వేసి సర్వ్ చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఈరోజు అయితే ఇక్కడ వెదర్ చాలా బాగుంది, అందుకనే మా హస్బెండ్ బయటికి వెళ్ళి లాన్ క్లీన్ చేయాలనుకున్నారు. ఒకసారి మనం కూడా బయటికి వెళ్ళి చూద్దాం పదండి. ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్లో ఇక్కడ ఫాల్ స్టార్ట్ అవుతుంది. అంటే చెట్లకున్న లీవ్స్ అన్నీ కలర్ మారిపోయి ఎండిపోయి ఇలా కింద పడిపోతాయి. యూజువల్గా అయితే ఇక్కడ చాలా చలిగా ఉంటుంది, అందుకే మేము బయటికి రాము ఎక్కువ. కానీ ఈరోజు వెదర్ బాగుండడంతో మా హస్బెండ్ బయటికి వచ్చి క్లీన్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ చెట్లు అన్నీ మొత్తం ఆకులన్నీ రాలిపోయి ఎలా మిగిలిపోయాయో. ఈ వింటర్ అంతా కూడా ఈ చెట్లు ఇంకా ఇలాగే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా స్ప్రింగ్లోనే మళ్ళీ వీటికన్నిటికీ ఫస్ట్ ఫ్లవర్స్ వచ్చి దాని తర్వాత లీవ్స్ వస్తాయి. మా హస్బెండ్ ఆల్రెడీ ఇక్కడ 3 bags ఫిల్ చేసి పెట్టారు. నాకు తెలిసి ఇంకొక 3 bags కూడా ఫిల్ అవ్వచ్చు. ఇది జస్ట్ మా ఫ్రంట్ యార్డే, ఇంకా బ్యాక్ యార్డ్ దీనికంటే డబుల్ ఉంటుంది. ఇంకా క్లీన్ చేయడానికి ఇంకా చాలా టైం పడుతుంది. సో బయటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాం కదా, సో లంచ్ చేసి బయలుదేరుతాము. నేను ఈరోజు లంచ్కి చికెన్ బటర్ మసాలా చేయాలనుకుంటున్నాను. ఇది చాలా తొందరగా అయిపోతుంది, అట్లాగే ఆరుష్కి కూడా ఇంకా చాలా ఇష్టం ఇది. సో ఇందులో ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులో లవంగా, పట్ట, పచ్చిమిర్చి, జింజర్, గార్లిక్ ఇంకా ఆనియన్స్ వేసి సాటే చేసుకుంటాను. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం కుక్ అయ్యాయి కదా, ఇందులో నేను టమాటోస్ ఇంకా క్యాష్యూ నట్స్ వేసుకుంటాను. ఇది మగ్గడానికి ఇంకా టైం పడుతుంది, సో నేను అంత లోపల చికెన్ మ్యారినేట్ చేసుకుంటాను. నేను మ్యారినేషన్ కోసం బోన్లెస్ చికెన్ పీసెస్ తీసుకున్నాను. అందులో పసుపు, ఉప్పు ఇంకా కారం ఇంకా నిమ్మరసం వేసి ఇలా మ్యారినేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 tablespoon ఆఫ్ బటర్ వేసి ఈ చికెన్ మొత్తంని అందులో వేసేసి ఇంకా కుక్ చేసుకుందాము. ఇంతకంటే ముందు మనం ఆనియన్స్ ఇంకా టమాటోస్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇది చల్లగా అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పసుపు ఇంకా కారం వేసి ఆ పేస్ట్ని మొత్తం ఇందులో వేసిస్తాను. ఈ పేస్ట్ చూడడానికి చాలా చిక్కగా ఉంది నాకు. సో ఇందులో కొన్ని వాటర్ కలుపుకొని 5 minutes కుక్ చేసుకున్న తర్వాత చికెన్ ఇంకా కసూరి మేతి యాడ్ చేసేస్తే ఈ చికెన్ బటర్ మసాలా రెడీ. ఈవినింగ్ లిబర్టీ స్టేట్ పార్క్కి వెళ్దాం అనుకున్నాం కదా, లంచ్ చేసిన తర్వాత 4:30 కల్లా స్టార్ట్ అవుతాము. ఇప్పుడే ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యాము. టైం ఏమో 4:37 అవుతుంది. అక్కడ రీచ్ అవ్వడానికి ఒక 40 minutes టైం పట్టొచ్చు. సో 5:10 కల్లా అక్కడ రీచ్ అయిపోతాము. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇప్పుడు మనకి టైం 5:10 అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు చూసారు కదా ఎంత వెళ్తుందో, వితిన్ 40 minutesలో చూడండి మొత్తం చీకటి అయిపోయింది. పార్క్లో ఎంటర్ అవ్వగానే మనకి ఇలా పోల్స్ కనిపిస్తాయి. స్పెషల్ ఈవెంట్స్ రోజు ఈ పోల్స్ అన్నిటికీ ఫ్లాగ్స్ వేసి ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్లో చూస్తే మనకి న్యూయార్క్ స్కైలైన్ మొత్తం కనిపిస్తుంది. ఈ పార్క్ ఎలా ఉంటుందో ఒకసారి క్విక్గా చూపిస్తాను మీకు. ఇదిగో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. అమెరికాకి ఫ్రెంచ్ పీపుల్ ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఈ స్టాచ్యూ కాపర్తో చేశారు. వర్షంతో ఎండతో అలా రియాక్ట్ అయ్యి మనకి ఈ కలర్లో కనిపిస్తుంది. కాపర్ స్టాచ్యూ వచ్చేసి 151 feet ఉంటుంది. గ్రౌండ్ నుండి టార్చ్ వరకేమో 305 feet ఉంటుంది. స్టాచ్యూ వరకు వెళ్ళడానికి మనకి లిఫ్ట్ యాక్సెస్ ఉంటుంది, కానీ అక్కడ నుండి మనం స్టాచ్యూ లోపల నుండి క్రౌన్ వరకు వెళ్ళొచ్చు. దానికి ఒక స్పెషల్ టికెట్ ఉంటుంది, దానికోసం మనం 3 to 4 months ముందే బుక్ చేసుకోవాలి.
జూలై 4th ఇక్కడ ఇండిపెండెన్స్ డే. సో న్యూయార్క్లో కంటిన్యూస్గా 15 minutesలో స్కైలో మనకు అన్ని ఫైర్ వర్క్స్ కనిపిస్తాయి. సో చాలామంది న్యూ జెర్సీ నుండి ఇక్కడ వచ్చి ఆ ఫైర్ వర్క్స్ని అన్నీ చూస్తారు. అండ్ ప్రీవియస్ ఇయర్స్లో ఫైర్ వర్క్స్కి వెళ్ళిన పిక్స్ని నేను యాడ్ చేస్తాను. దీన్ని వ్యూ ఫైండర్ టెలిస్కోప్ అని అంటారు. దీంట్లో 25 cents వేయాలి, అంటే 1/4 of $1 అన్నమాట. దీంట్లో అలా కాయిన్ వేసిన తర్వాత అక్కడ లెన్స్ ఓపెన్ అవుతాయి. మనము స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఇంకా న్యూయార్క్ స్కైలైన్ ఇవన్నీ చాలా డీటెయిల్గా చూడొచ్చు అనమాట. ఈ పార్క్ చాలా పెద్దది కదా, సో ఇలాంటి టెలిస్కోప్స్ ఇంకా చాలా పెట్టారు ఈ పార్క్లో. న్యూయార్క్ స్కైలైన్ బ్యాక్డ్రాప్గా యూజ్ చేస్తూ ఫొటోస్ దిగడానికి ఇక్కడికి చాలామంది వస్తారు. అలాగే జస్ట్ ఆ స్కైలైన్ని ఫొటోస్ తీయడానికి ఇక్కడ చాలామంది ఫోటోగ్రాఫర్స్ వస్తారు. డే వ్యూ అని, నైట్ వ్యూ అని, ఇంకా ఫుల్ మూన్ రోజు ఫొటోస్ తీయడానికి, ఇంకా స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఫైర్ వర్క్స్ జరుగుతాయి కదా, సో దాన్ని బ్యాక్గ్రౌండ్గా యూజ్ చేస్తూ ఫైర్ వర్క్స్ని ఫొటోస్ తీయాలని చాలా ఫోటోగ్రాఫర్స్ ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీస్తూనే ఉంటారు. ఇందాక వెళ్ళిన పార్క్కి 2 entrances ఉంటాయి. ఇదొక ఎంట్రన్స్. ఇక్కడ పార్కింగ్ లాట్లోకి మనం ఉన్నాం ఇప్పుడు. సో క్విక్గా నేను ఇక్కడ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. ఇక్కడికే మనం వెళ్ళాలి ఇప్పుడు. న్యూయార్క్లో ట్విన్ టవర్స్ ఇన్సిడెంట్ మీకు తెలుసు కదా, సో ఇది దానికి సంబంధించిన మెమోరియల్ న్యూ జెర్సీలో కట్టారు. ఇవి ఆ టవర్కి సంబంధించిన పిల్లర్స్ ఇక్కడ ఎంట్రన్స్లో పెట్టారు. నెక్స్ట్ దీన్ని ఎంటీ స్కై అని అంటారు. న్యూ జెర్సీకి సంబంధించిన 794 మంది ఆ ఇన్సిడెంట్లో చనిపోయారు. సో వాళ్ళ పేర్లన్నీ ఈ వాల్ పైన ఉంటాయి. ట్విన్ టవర్స్లో ఒక్క సైడ్ ఎంత ఉంటుందో ఈ వాల్ పొడవు అంతే ఉంటుంది. పొడవు ఎంత అంటే 210 feet. ఈ వాల్ హైట్ వచ్చేసి 30 feet. ఇంకా ఈ 2 వాల్స్ మధ్యలో గ్యాప్ ఏమో 12 feet. వాల్స్ దాటి మనం బయటికి వస్తే మనకు న్యూయార్క్ స్కైలైన్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం న్యూ జెర్సీలో ఉన్నాము. వాటర్ కట్ పక్కనంతా న్యూయార్క్. రైట్ సైడ్లో ఇందాక మనం చూసిన లిబర్టీ స్టాచ్యూ ఐలాండ్కి వెళ్ళడానికి బోట్ సర్వీసెస్ ఉంటాయి. ఇది ఎంపైర్ స్టేట్స్ బిల్డింగ్. ఇది వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఇదే పెద్ద బిల్డింగ్ న్యూయార్క్ సిటీలో. దీనికి 102 floors ఉంటాయి. మనం 102nd floorకి టికెట్ కొనుక్కొని వెళ్ళొచ్చు. లిఫ్ట్లో తీసుకొని వెళ్తారు. 102nd floorలో ఉన్న అబ్జర్వేషన్ టవర్ నుండి మనం సిటీ మొత్తం చూడొచ్చు. ఈ పార్క్కి దగ్గరలో ఒక ఇండియన్ స్క్వేర్ ఉంది. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము. ఇండియన్ స్క్వేర్ ఏంటంటే మనకి ఇండియాలో షాపింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, సో అలాంటి ఒక ప్లేస్ అన్నమాట. ఈ స్ట్రీట్లో మనకు అన్ని ఇండియన్ స్టోర్సే కనిపిస్తాయి. లైక్ ఇండియన్ గ్రాసరీ స్టోర్స్, ఇండియన్ జ్యువెలరీస్, రెస్టారెంట్స్, డ్రెస్సెస్, ఇంకా స్వీట్ షాప్స్. సో ఈ స్ట్రీట్లో కొంచెం విండో షాపింగ్ చేసి ఇంకా బావర్చీలో బిర్యానీ తినడానికి వెళ్తున్నాము. డిన్నర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక పాన్ డబ్బాలో పాన్ కూడా తీసుకున్నాము. ఈ స్ట్రీట్కి వస్తే నేను ఇండియాలో ఉన్నట్టే ఫీల్ అవుతాను. నాకైతే ఈ డే చాలా త్వరగా గడిచిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకొక వీడియోతో నేను మిమ్మల్ని తొందరగా కలుస్తాను. ఇట్లో మీ అమెరికాలో తెలుగు అమ్మాయి.